అయినా పర్వాలేదు కష్టపడుతూ కష్టపడుతూ మర్యాద అనేది తెచ్చుకున్నాం సార్. మర్యాద ఇచ్చి తీసుకున్నాం సార్. वारंगल की कहानी नजरिए के बदलने की कहानी है। एक तरफ है बंदी मुनि अम्मा और दूसरी तरफ है राणा प्रताप। उनका काम वही था पर देखने का तरीका अलग। लेकिन आज ये तरीका बदल रहा है। స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు ఈ పని చేస్తుందా ఈమె మహిళ, ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుందా, ఈమెకు వేరే ఏ సోర్సెస్ లేదా, గీ పనికి వచ్చింది అని చీప్గా తీసేది. హౌస్ క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు వాటర్ ఇవ్వడానికి కూడా ముందుకు రాకపోయి సార్, ఇట్లా తీసి ఇట్లా ఇచ్చేటోళ్ళు సార్. और फिर एक दिन एक नया मौका आया। नमस्ते योजना के साथ पहली बार उनके काम को सिर्फ जरूरत नहीं, इज्जत के रूप में देखा गया और कहानी बदलना शुरू हुई। यह योजना केवल एक सरकारी कार्यक्रम ही नहीं बल्कि सफाई मित्रों के जीवन में सुरक्षा, आत्मनिर्भरता और गरिमा लाने की एक ठोस पहल है। इस योजना का मुख्य लक्ष्य है जोखिम भरे सफाई कार्यों को पूरी तरह समाप्त करना, मशीनरीकृत सफाई को बढ़ावा देना और सफाई कार्य में लगे श्रमिकों को सम्मान, सुरक्षा और स्थायी आजीविका प्रदान करना। नमस्ते योजना के अंतर्गत श्रमिकों की पहचान और प्रोफाइलिंग की जा रही है। कौशल प्रशिक्षण, सुरक्षा उपकरण, बीमा कवरेज और स्वरोजगार के लिए वित्तीय सहायता भी प्रदान की जाती है। ఫస్ట్ వరంగల్ మున్సిపాలిటీ నుంచి వెళ్ళి మీటింగ్ అయింది సార్. మీటింగ్ అయిపోతే మేము హైదరాబాద్కి వెళ్ళాం. హైదరాబాద్కి వెళ్తే ఇట్లా సెప్టిక్ ట్యాంక్ వెహికల్స్ ఇస్తున్నారు, ఢిల్లీ నుంచి వెళ్ళి ఎన్ఎస్ఎఫ్డికి సబ్సిడీ వస్తుంది, మిగతా రిమైండ్ అమౌంట్ కెనరా బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది, ముందుకు రండి అనేసి అన్నారు సార్. మహిళలు ముందుకు రండి అనేసి అంటే ఫస్ట్ ఆడికి చేస్తానా చేయలేనా అనుకున్నాను. సరే స్టెప్ వేసిన, ముందుకు వచ్చి తీసుకున్నా. చాలా ట్రబుల్ అయినా సార్, ట్రబుల్ అయ్యి స్టిల్ హ్యాపీ. ఆ బండి ఫస్ట్ నడుపుకుంటప్పుడు చాలా నాకు అది ఎక్కడ లేని గర్వం, సంతోషం, నాది బండి అన్న ఫీలింగ్ కలిగింది సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. నా బండి నేను ఫస్ట్ తోలుకుంటూ పోయినప్పుడు ఆ ఫీలింగ్ అనేది అది చాలా అది చెప్పలేని విషయం, అది అంత గర్వంగా ఉంది నాకు. మేము ఒక మున్సిపాలిటీ నుంచి వెహికల్ తీసుకున్నాక, పెద్ద ట్రక్ తీసుకున్నాక, ఇటు పక్క జనాలు అటు జనాలు వీళ్ళకి ఏం లేనట్టు ఈ మున్సిపాలిటీ ట్రక్ తీసుకున్నారు అని చీప్గా తీసి పడేసారు. దాని మీద సబ్జెక్ట్ చేసిన ఓ ఇది ఇంత సబ్జెక్ట్ ఉందా అని వాళ్ళు అప్పుడు అన్న వాళ్ళు ఇప్పుడు వావ్ అంటున్నారు. ఈ బండి తీసుకున్న తర్వాత ఫస్ట్ మా ఫ్యామిలీ అందరం చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అయినాం. తర్వాత ఏమైంది, చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ సెప్టిక్ ట్యాంక్ బండి ఏంది అని చాలా కొంచెం చులకనగా చూడడం జరిగింది సార్. అయినా నేను ఎవరో మాటలు పట్టించుకోలేదు. నా పని నేను చేసుకోవాలి, కష్టం చేసుకోవాలి అని నడుపుకుంటూ ఉన్నాను. ఒక మహిళగా, వరంగల్ జిల్లాలోని ఒక తెలంగాణ మహిళగా నేను చాలా గర్వపడుతున్నా. మహిళలు ఫ్లైట్ నడుపుడే కాదు, బస్సు నడుపుడే కాదు, ఏదైనా సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్ కూడా నడిపి సెప్టిక్ ట్యాంక్ మలమూత్రాలు కూడా తీసి నేను ఇచ్చేసి మొత్తం వరంగల్ తెలంగాణ మొత్తం స్వచ్ఛ భారత్గా చేస్తానని నేను చాలా గర్వపడుతున్నాను. బట్ ఇప్పుడు ఈ సర్వీస్ చాలా హ్యాపీగా, హెల్దీగా, బ్యూటిఫుల్ సర్వీస్ అండ్ చాలా బాగుంది. నేను స్టార్టింగ్లో వెహికల్ తీసుకున్నప్పుడు అసలు నాకు దీనికోసం అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండే సార్. అసలు ఎట్లా తీయాలా, ఎట్లా పడేయాలా అసలు ఏం తెలియదు సార్, -. తర్వాత స్టెప్ బై స్టెప్ నేర్చుకొని అసలు బండి ఎట్లా తీయాలా, ఎట్లా హోల్డ్ చేయాలా, ఎట్లా నాకు గిరాకీ రావాలా, పబ్లిక్లో నేను ఎట్లా టాక్ తెచ్చుకోవాలా అనేసి ఒక రూట్ మ్యాప్ చేసుకొని దానికి అంచు ఎదుకుంటూ పైకి వచ్చేసి పెద్ద బాబు ఎంటెక్, పెద్ద పాప ఎంటెక్, చిన్న పాప వచ్చి బీటెక్ స్టడీ. आज मुनियम्मा के पास अपनी गाड़ी है। राणा प्रताप के घर में सपने बुने जा रहे हैं। वारंगल की सड़कें साफ हैं और भारत सरकार की नमस्ते योजना की ये सिर्फ शुरुआत है।